బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము అన్నీ లోహాలని మనకు తెలుసు. బంగారంతో ఎన్నో ఆభరణాలు చేసుకుంటాం. ఒక్కొక్క ఆభరణాన్ని దాని రూపాన్ని బట్టి ఇది గాజని, గొలుసు, మంగళసూత్రం, గాజులు అని పేర్లతో గుర్తిస్తాం. బంగారం ఒక మూల పదార్థమైన కనిపించే రూపాలను బట్టి వాటిని వేరువేరు వస్తువులుగా గుర్తిస్తున్నాం. మనం చూసే దృష్టిలో మార్పు ఉంది, కానీ వస్తువులో మార్పు లేదు. బంగారాన్ని నీవు ఎవరని ప్రశ్నిస్తే, నీవు ఏ రూపంగానైనా మార్చుకో, ఏ పేరైనా పెట్టుకో, నేను మాత్రం బంగారం మాత్రమే అని అంటుంది. అలాగే ఇనుముతో చేసిన పనిముట్లు రూపాన్ని బట్టి, మనం చూసే దృష్టిని బట్టి కత్తెరని, కత్తి, రైలు బండి, వాహనము అలాగా గుర్తిస్తాం. కానీ ఈ ఇనుముని నీవు ఎవరు అని ప్రశ్నిస్తే, నేను ఇనుముని మాత్రమే అంటుంది. అలాగే భగవంతుడు ఆత్మ, సోల్ అనే పదార్థంతో మనుషుల్ని సృష్టించాడు. ఆత్మని ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే అవేర్నెస్ లేదా కాన్షియస్నెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆత్మ మూల పదార్థంగా గుర్తించినట్లయితే, దేహము, మనస్సు, ఇంద్రియాలు ఆత్మకి రూపంగా గుర్తించాలి. మనుషులందరి దేహాల్లో ఉన్న ప్రాణం ఒక్కటే, అందరిలో ఉన్న శ్వాస ఒక్కటే, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, అందరిలో ఉన్న మనస్సు ఒక్కటే, అందరిలో ఉన్న భగవంతుడు కూడా ఒక్కటే. సముద్రపు నీటి నుండి కెరటాల్ని, బుడగలని ఎలా వేరు చేయలేమో, మన శరీరాలు భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మగా ఒకటిగానే ఉన్నాయి. ఈ విషయం అన్ని మత గ్రంథాలు మనుషులంతా ఒక్కటే అని ధృవీకరిస్తున్నాయి. పూర్వకాలం నుండి మహర్షులు, తపస్సులు, జ్ఞానులు, ఋషులు ఎన్నో కఠోర తపస్సులు చేసి చివరికి తేల్చి చెప్పిన విషయం ఏమిటంటే, మనుషులంతా ఒక్కటే, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, సర్వము తానే అయినవాడు అతడే అన్నాడు పోతన. భగవంతుడే అందరి హృదయాల్లో ఆత్మగా ప్రకాశిస్తున్నాడు అన్న సత్యాన్ని స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని వారి జీవిత కాలంలో ఆచరించి చూపించారు. మన చరిత్రలోకి వెళ్తే బుద్ధుడు, జీసస్ క్రీస్తు, మహమ్మద్, మహావీరుడు, గురునానక్ అందరూ ఆత్మ సిద్ధాంతాన్ని బలపరిచి ఆచరణలో పెట్టినవారే. మన పూర్వులు చూపించిన మార్గం వదిలేశాం. మనలో దృష్టిలోపం కలిగింది. చూసే దృష్టిలో మార్పు వచ్చింది. మతాలు, జాతులు, కులాలు, వర్ణాలు అంటున్నాం. మాట్లాడే భాషల్ని బట్టి, నివసించే ప్రదేశాలని బట్టి, పనిచేసే వృత్తులను బట్టి మనుషులకు విభజించి వేరువేరుగా గుర్తిస్తున్నాం. మనుషులంతా ఒక్కటే అన్న విషయం మనకి ఎప్పటికీ గుర్తు రావటం లేదు. దేహము లేని భగవంతుడు, పేరు లేని భగవంతుడు సందర్భాన్ని బట్టి, కాలాల్ని బట్టి ఒక్కొక్క రూపం ధరించి ఒక్కొక్క పేరు పెట్టుకుంటే ఆ భావనతోనే దేవుళ్లను మనం గుర్తిస్తున్నాం.
దేవుళ్ళను మార్చేస్తున్నాం, మతాలు మార్చేస్తున్నాం. దేవుడి పేరుతో, మతం పేరుతో కొట్లాటలు, కుమ్ములాటలు కూడా మొదలైపోయాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నరసింహావతారంలో వస్తే దేవతలు సైతం ఆ ఉగ్ర రూపాన్ని, భయంకరమైన రూపాన్ని చూసి భయభ్రాంతులై పరుగులు పెట్టారట. ఆత్మదృష్టితో చూసిన ప్రహ్లాదుడు మాత్రం స్థిరంగా నిలబడి స్వామి ప్రేమకి పాత్రుడయ్యాడు. మనందరిలో మనస్సుంది, అది మనుషుల్ని ఆడిస్తుంది. అది కల్పించే భ్రమల్లో చిక్కుకొని మనం మాయల్లో, భ్రాంతులలో పడిపోతున్నాము. మనస్సును నమ్మితే నరకంలో పడేస్తుంది, ఆత్మని నమ్మితే ఆనందంలో ముంచెత్తుతుంది. మనస్సుని పక్కన పెట్టి ఆత్మదృష్టి అలవర్చుకుందాం, ఆనందామృతం సేవించుదాం. మనుషులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంచుకుందాం, దృఢం చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.